వేదాంత సిద్ధాంతం పరిపూర్ణ సుబోధకం అచలానంద శ్రీ షేక్ మొహమ్మద్ అబ్బాస్ రాజయోగి నమో నమః. సభాధ్యక్షులు, సభా ఉపాధ్యక్షులు, ఆధ్యాత్మిక సేవారత్న నిత్యానంద మిట్టపల్లి కృష్ణమూర్తి రాజయ్య గారు, అలాగే సభలో ఆసీనులైనటువంటి పెద్దలందరికీ, కార్యనిర్వాహకులైనటువంటి యొక్క ఈనాటి కార్యోన్ముఖులు పండ్రమ్మ గారి యొక్క శిష్య ప్రతిష్టలకు, అలాగే మీ అందరికీ కూడా పేరు పేరున జయగులు అర్పించుకుంటూ, అమ్మా అమ్మా ఎవరు ఏ పనికి వచ్చారో వాళ్ళు ఆ పని మీదనే ఉంటారు. అందుకే మన పని మహనీయులు అందరూ కూడా చెప్పినటువంటిదే, మనమే కొత్తగా చెప్పుకునేది కాదు. కాకపోతే శ్రద్ధ, మనకు ఈ నాయనగారైతే, అబ్బాస్ నాయనగారైతే, అలాగే మన శాస్త్రాలు, ఉపనిషత్తులు, పెద్దలందరిగా కూడా చెప్పేది ఒకటే: 84 లక్షల జీవోపాధులలో మానవ జన్మ అతి ఉత్తమమైనది, దుర్లభమైనది, మళ్ళీ వచ్చేది కాదు, చిట్ట చివరి జన్మ అని మనకు శాస్త్రాలన్నీగా కూడా ఘోషిస్తున్నాయి. అయితే ఇది సామాన్యంగా రాలేదు కదా, ఇది ఎన్నో జన్మల పుణ్యవశముని వచ్చింది కదా, దైవానుగ్రహం చేత వచ్చింది కదా. దుర్లభం త్రయమేవై తద్దేవానుగ్రహ హేతుకం మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశ్రయ. ఈ మనుష్య శరీర ప్రాప్తియు, మోక్షేచ్ఛయు, అలాగే గురువుల యొక్క పాద సేవనము, ఇవి 3 దుర్లభమైనవి. కాబట్టి ఏం చేయాలి మరి? మనం దైవానుగ్రహం చేత వచ్చాం కాబట్టి మరి ఈ జన్మ ఎవరికి అంకితం చేయాలి, దేనికి అంకితం చేయాలి? దైవానికే కదా, మళ్ళీ ఆ దైవానికే. కాకపోతే ఒక్కొక్క శాస్త్రం ఒక్కొక్క మార్గాన్ని సూచన చేయడం జరిగింది. మనకు భాగవతంలో 9 విధ భక్త మార్గాల్ని ఉపదేశించింది. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యత, ఆత్మనివేదనం అని భాగవతం ప్రతిపాదిస్తే, భగవద్గీత చతుర్విధ భజంతే మాం జనాః సుకృతో అర్జున, ఆర్థో జిజ్ఞాసి అర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. అంటే ఎవరైతే ఎలాగైతే ఆపదలో ఉన్నవాడు, నన్ను తెలుసుకొని కోరువాడు, అంటే భగవంతుని తెలుసుకోవాలనుకునేవాడు, సంపద కొరకు, అలాగే జ్ఞాని అంటే జ్ఞానులు, ఆత్మానుభవం గలవారు, ఈ 4 విధాలైనటువంటి ఒక పుణ్యాత్ములకు జనులు నన్ను సేవించుచున్నారు, భజించుచున్నారు అన్నాడు. అంటే మనం ఆ దైవ సంభూతులం కనుక మళ్ళీ ఆ దైవాన్ని కొలిచేటటువంటి ఒక పద్ధతులు మనకు ఈ శాస్త్రాలు ఘోషించడం జరిగింది. అలాగే గురుగీత ఏకాంత భక్తి,
ఏకభక్తిని ప్రతిపాదించింది. జ్ఞానం వినా ముక్తిపదం, జ్ఞానం వినా ముక్తిపదం లభ్యతే గురుభక్తితః. గురు సమానతో నాణ్యత్, గురు సమానతో నాణ్యత్ సాధనం గురు మార్గీణం. ఇక్కడ ఏకభక్తిని ప్రతిపాదించింది గురుగీత. అమ్మవారితో పార్వతమ్మవారితో పరమేశ్వరుడు అంటాడు, శాస్త్రజ్ఞానం లేకున్నను గురుభక్తి ఉన్న ఎడలను మోక్షాన్ని పొందవచ్చు. శాస్త్రజ్ఞానం లేకపోయినా గురుభక్తి ఉన్న ఎడల నువ్వు మోక్షాన్ని పొందవచ్చు. భక్తి మార్గంలో ఉన్నవారికి, ఏది గురుమార్గంలో ఉన్నవారికి గురుభక్తితో సమానమైనటువంటి యొక్క సాధన ఇంకొకటి లేదు. పార్వతీది అన్ని పార్వతి అమ్మవారితో పరమేశ్వరుడు. చూడండి, ఒక్కొక్క శాస్త్రం మనం ఒక్కొక్క మెట్టు తీసుకెళ్ళింది. ఎందుకు? ఈ దైవానుగ్రహం చేత వచ్చినటువంటి ఈ జన్మని ఇలా నువ్వు సార్థకం చేసుకో. నవవిధ భక్తులతోటి, చతుర్విధ భక్తితోటి, లేకుంటే ఏకాంత భక్తితోటి నువ్వు ఈ జన్మని సార్థకం చేసుకో. దానికి మనకు ప్రత్యక్ష ప్రమాణమే మళ్ళీ భగవద్గీత. క్షిప్రం భవతి ధర్మాత్మ, క్షిప్రం భవతి ధర్మాత్మ. ఏమంటాడు మళ్ళీ? కౌంతేయ ప్రతిజానీహన మే ప్రణశ్యతి అంటాడు. అక్కడ ఏమంటాడంటే, అతడు ఎవడు? నన్ను ఆశ్రయించిన పాపాత్ముడు, నన్ను ఆశ్రయించిన పాపాత్ముడు శీఘ్రముగా ధర్మబుద్ధి గలవాడవుతున్నాడు. నన్ను ఆశ్రయించిన పాపాత్ముడు శీఘ్రముగా ధర్మభక్తి కలిగిన వాడవుతున్నాడు, మరియు శాంతచిత్తుడవుతున్నాడు. శాంతచిత్తుడవుతుండు ఎవరు? నన్ను ఆశ్రయించిన పాపాత్ముడు. కనుక ఓ అర్జున ప్రతిజ్ఞ చేయి, ఏమని? నా భక్తుడు చెడడు. చూడండి ఎంత మనకు శాస్త్రం, మనకి భగవద్గీత, కృష్ణ పరమాత్మ. ఇప్పుడు ఇంజనీరింగ్ కోర్సు చదివినవాడు ఇంజనీరింగ్ అవుతుండా? ఎంబీబీఎస్ చదివినవాడు డాక్టర్ అవుతుండా? ఎల్ఎల్బీ చదివినవాడు లాయర్ అవుతుండా? బ్రహ్మజ్ఞానేన బ్రాహ్మణ. బ్రహ్మజ్ఞానం గురించి చదివినవాడు బ్రాహ్మణుడు కాడా? సందేహమా? అనుమానమా? ఇంత గట్టిగా, ఇంత శపథం చేసి ప్రమాణం చేసి చెప్పు అర్జున అంటుండు. ఏ రీతినైనా సరే ఈ దైవానుగ్రహం చేత కలిగినటువంటి యొక్క ఈ మానవ జన్మ ఈ తీరుగా కడతీర్చుకోవాలని చెప్పనని మనకు ఒక్కొక్క శాస్త్రం ఒక్కొక్క మెట్టు మనకు తీసుకొని వెళ్తుంది. అసలు సాక్షాత్ ఇంకా ఉపనిషత్తే ఏమంటుంది? సత్కర్మ పరిపాకటో బహూనాం జన్మనామంతే నూనా మోక్ష జాయతే తదా సద్గురుమాశ్రిత్య చిరకాలం సేవయ బంధాత్ మోక్షం కచ్చిత్ ప్రయచ్చతి. జీవుడు అనేక కోట్ల జన్మలలో చేసుకున్నటువంటి యొక్క పుణ్య విశేషమున మానవ జన్మం పెట్టి గురుమూర్తిని చేరి వారికి చతుర్విధ శుశ్రూషలు చేసి ఆత్మానాత్మ వివేకము గలవాడై వేదాంత శ్రవణం చేయటం వలన ఆత్మానాత్మ వివేకం గలవాడై అందుచేత తాను ఆత్మ యొక్క ప్రతిబింబమేనని ఈ జీవస్వరూపం అంతయుగా కూడా కల్పితం అని నిర్వికార పరబ్రహ్మము ఆత్మస్వరూపమే తన నిజస్వరూపమని ఎరిగి సదా ఆత్మధ్యానము చేయుచు తదాకారముగా ఉండును అని మనకు ఉపనిషత్తు ఘోషిస్తుంది, పైంగలోపనిషత్తు. కాబట్టి మనకు ఈ తీరుగా మరి ఇంకొక మెట్టు తీసుకుపోయింది గురుగీత.
అక్కడేమంటుంది? ఆకల్ప జన్మకోటీనాం యజ్ఞ వ్రత తపః క్రియ తా సర్వో సఫలాదేవి గురు సంతోషమాత్రత అన్నాడు. కల్పము ఆరంభము నుండి చేసినటువంటి ఒక అనేక కోట్ల జన్మలలో చేసినటువంటి ఒక పుణ్యం అంతయుగా కూడా ఒక్క గురువుని సంతోషపరచుట మాత్రము చేత ఫలించుతున్నాయి అన్నాడు అక్కడ. ఇది కూడా గురుగీతలో. ఇలా మనకు పెద్దలు శాస్త్రాలు ఒక్కొక్క మెట్టు తీసుకెళ్ళి మనకు చాలా ఉత్తీర్ణమైనటువంటిగా ఎక్కడో మరి ఇవ్వడానికి చెప్పినటువంటిగా ఆ నిర్వికార పరబ్రహ్మమగు ఆ యొక్క ఏదైతే అచల పరిపూర్ణం ఉన్నదో అక్కడికి తీసుకొని వెళ్తుంది. ఎక్కడా మిమ్మల్ని వదిలిపెట్టట్లే, మనల్ని వదిలిపెట్టలేదు, శాస్త్రం వదలటం లేదు, గురువులు వదలరు. అక్కడికి తీసుకెళ్లే వరకుగా కూడా ఈ ప్రయాణం అక్కడ మళ్ళా అంతిమం వరకుగా కూడా తీసుకెళ్ళి అక్కడ అప్పుడు అక్కడ ఏమంటుంది తెలుసా అండి? ఒక హెచ్చరిక కూడా చేసింది ఉపనిషత్తు. ఒక ఇతోకోశస్త్రీ మూఢాత్మ ఎస్తు స్వార్థే ప్రమాద్యతి, ఇతోకోశస్త్రీ మూఢాత్మ ఎస్తు స్వార్థే ప్రమాద్యతి, దుర్లభం మానుషందేహం తత్ర ప్రాప్యసి దుర్లభమగు మనుష్య శరీరము ప్రాప్తించియు వేదశాస్త్ర విచారణాది యోగ్యము కలిగియు నీ యొక్క బంధ విమోచనకై ప్రయత్నింపని యొక్క ఎవరైతే ప్రయత్నించడో అతడు ద్విపాద పశువు అనబడుతున్నాడు అన్నాడు. హెచ్చరిక కూడా చేసింది. ఒక హెచ్చరిక కూడా చేసింది. ఇంకోటి యొక్క ఆ మహాపురుషులు ఎవరు? ఆ అసల పరిపూర్ణ సాంప్రదాయకులు, స్వయంభులు, వారి యొక్క నడక ఎలా ఉంటుంది అని అంటే విద్యా వినయ సంపన్నేగ విహస్తిని సునిచైవ స్వపాకేశ పండిత సమదర్శన అన్నాడు. ఆ పెద్దలు ఎలా ఉంటారు అంటే విద్యా వినయము గల బ్రాహ్మణుని యందును, గోవు యందును, ఏనుగు యందును, కుక్క మాంసం వండుకుని తిని చండాలు నెందుగా కూడా సమబుద్ధి గలవారే జ్ఞానులు, అంటే ఆత్మానుభవము గలవారు. ఇలాగా శాస్త్రం మనకు చాలా క్లారిటీగా, ఇప్పుడు పెద్దలు మనకి ఏ తీరుగా అయితే అధ్యక్ష ఉపన్యాసంలో మనకు ఎంత క్లారిటీగా ఒక్కొక్క మెట్టు తీసుకెళ్ళారో, మనకు సమస్త శాస్త్రాలన్నీ కూడా ఏ శాస్త్రాన్ని మనం కాదంటానికి వీల్లేదు. దాని యొక్క ఆంత్యములో మనకు దాని యొక్క స్థితి మనకు దొరుకుతుంది. కాబట్టి ఈ తీరుగా అంచెలంచెలుగా మరి ఎదిగి మరి ఈనాటి ఈ కార్యక్రమంలో భాగస్వాములైనందుకు కార్యనిర్వాహకులకు, అలాగే అమ్మగారి యొక్క శిష్య ప్రశిష్యులందరికీ కూడా పేరు పేరున పెద్దలందరికీ, సభా ఉపాధ్యక్షులకు, మీ అందరికీ కూడా మరొక మారు పేరు పేరున జయగురులు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జయ సద్గురు మహారాజుకి. అందరికీ జయగురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.